స్పిరిచువల్ గ్రోత్ అండ్ అలాగే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్కి సహకరిస్తూ వచ్చిన హీల్ అండ్ గ్రో విత్ పద్మ అనే ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో కోర్సెస్ ఆఫర్ చేస్తారు పద్మ పావని గారు. మాయా మంత్రం యంత్రం తంత్రం జరుగుతుంది అనుకుంటారు, బట్ మీ టెక్నిక్స్ తోటి ఏ విధంగా చాలా మంది జీవితాలు మారాయండి? ఇది మాయా మంత్రం ఏమి కాదండి, ప్రతి మనిషిలో పవర్ ఉందండి. మన లోపల ఉన్న పవర్ డీప్గా వాళ్ళందరూ మారడానికి, వాళ్ళ పరిస్థితులు మారడానికి ఏ ఏ ప్రాబ్లమ్స్కి మీరు పరిష్కారాలు చూపించగలిగారండి? పూజ చేసిన ఇల్లు క్లీనింగ్ చేయాలన్నా క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది కదండి, ఇదే ఆ క్లీనింగ్ ప్రాసెస్ అండి. మీ జీవితానికి ఇది క్లీనింగ్ ప్రాసెస్, ఇదే బేస్. ఈ బేస్ని మనం చాట్ జీపీటీలు తర్వాత మనకి ఎన్నో యాప్స్ వచ్చేసాయి వీటికి సంబంధించి, అది పెట్టుకుని నేను చేసేసుకుంటా అంటారు. ఇలా చెప్పే వాళ్ళకి మీ సలహా ఏమిటి? ప్రపంచాన్ని గెలవగలిగేది, ప్రపంచాన్ని జయించగలిగేది ఒకే వ్యక్తి అండి. ప్రపంచాన్ని తెలుసుకున్న వ్యక్తి కాదు. మీ బాడీలో మీ ప్రపంచం ఏంటి అనేది మీకు తెలుసుకోకుండా ప్రపంచంలో ఎన్ని న్యూస్లు చదివినా ఆరోగ్య సమస్యలు రియల్ సమస్యలు, బాధ్యతలతో కూడిన ఎన్నో విషయాలు, ఇవి మనని బాదర్ చేసే విషయాలు. సో వీటన్నిటికీ మనకి మన ఆరా మాస్టర్ చేయడం ద్వారా వీ కెన్ యాక్చువల్లీ క్లెన్స్ ఆల్ దిస్ అంటారు, అంతేనా? సంబంధ బాంధవ్యాలు, డబ్బు, కెరియర్, హెల్త్, ఎక్కడ ఈ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుందా లేదా, మెంటల్గా డిస్టర్బ్ అవుతారా లేదా, ఆబ్వియస్గా ఈ చక్ర. పద్మపావని గారు, ట్రాన్స్ఫర్మేషన్, చేంజ్, ఈ రెండిటికి ప్రధానమైన తేడా ఏంటండి? చేంజ్ ఈజ్ రివర్సిబుల్ అండి, ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ లాంగ్ లాస్టింగ్. ఇది మాయా మంత్రం ఏమి కాదండి, ప్రతి మనిషిలో పవర్ ఉందండి. మన లోపల ఉన్న పవర్ని తట్టి లేపే ప్రక్రియ. ఎక్కడి నుంచో తెచ్చి మ్యాజిక్ చేసి మీ లైఫ్లో నేనేం చేయగలను లేదు. మీలో ఉన్న పవర్ని నేను మేల్కొలిపి మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేలాగా చేయాలి. నాది మీకు రాదు, మీది నాకు రాదు. మీలో ఉండే ఎనర్జీ బయటకు వచ్చి మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఒక బాడీలో మన కర్మ ఉంటుంది, ఇంకొక బాడీ ఈజ్ మన బ్లూ ప్రింట్, మన లైఫ్కి బ్లూ ప్రింట్. అది మీ ఆరా చెక్ చేసి మీ లైఫ్ ఎలా ఉందో చెప్పేయచ్చు. మన ఫిజికల్ బాడీ నుంచి 5 నుంచి 12 ఇంచెస్లో నెక్స్ట్ లేయర్ ఉంటుంది. అలా టోటల్ 7 లేయర్స్ ఉంటాయి. సో మన ఫిజికల్ బాడీ నుంచి 5 to 6 feet వరకు మన ఆరా అనేది, ఎవరు ఆరా అయితే బాగుంటుందో 6 feet వరకు ఒక పర్సన్ నడుస్తూ ఉంటే ఆ యొక్క ఎనర్జీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. మనీ ఏరియా ఉందనుకోండి, మనీ ఏరియాని సంబంధించిన ఒక లేయర్, రిలేషన్షిప్ సంబంధించిన ఒక లేయర్, థాట్ ప్రాసెస్ ఇంటలెక్ట్కి సంబంధించిన ఒక లేయర్, లవ్ అండ్ ఎఫెక్షన్కి సంబంధించిన ఒక లేయర్, రిలేషన్షిప్స్కి సంబంధించిన ఒక లేయర్. అలా మీ లైఫ్ చూస్తేనే మీ లైఫ్లో ఎక్కడ డిస్టర్బెన్స్ ఉందని మీకు కూడా తెలిసిపోతుంది. నేను పర్టికులర్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అంటే ఓవరాల్లో డిస్టర్బెన్స్ ఉన్నట్టే. మెమరీ లేయర్, లైక్ మన కర్మ అకౌంట్ కూడా ఒక లేయర్ ఉంటుంది, దాన్ని సెలెస్టియల్ బాడీ అంటాం. ఆ సెలెస్టియల్ బాడీలో మన కర్మ అకౌంట్ ఉంటుంది. మనం 7 లేయర్స్ని క్లెన్స్ చేస్తున్నప్పుడు దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్. సో అందుకని అక్కడ కూడా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. హవాయన్ హీలింగ్ ఒకటి ఉందండి, అది చాలా పవర్ఫుల్ అన్నమాట. ఎందుకు పవర్ఫుల్ అంటే ఈజీ టు యూజ్ ఇట్. ప్లేస్తో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు, ఏమీ అవసరం లేదు, మీకు ఎక్విప్మెంట్స్ గట్రా ఏం అవసరం లేదు. ఏ పని చేస్తూ చేయొచ్చు, కూర్చోవలసిన పని లేదు. మీ చేతిలో ఒక జీనీ ఉందనుకోండి, జీనీని మీరు ఎలా యూజ్ చేస్తారు? కావాల్సినప్పుడల్లా రబ్ చేస్తే జీనీ వస్తుంది కదా. ఆ టెక్నిక్ అంత పవర్ఫుల్. మోర్ దెన్ 100 కంట్రీస్లో చాలా మంది యూస్ చేస్తున్న టెక్నిక్, కానీ చాలా మందికి ఇంకా రీచ్ అవ్వలేదు. ఈ వెస్టర్న్ కంట్రీస్లో ఆల్రెడీ యూస్ చేస్తున్నారు. పూజ చేసిన ఇల్లు క్లీనింగ్ చేయాలన్నా ఒక క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది కదండి, ఇదే ఆ క్లీనింగ్ ప్రాసెస్ అండి. మీ జీవితానికి ఇది క్లీనింగ్ ప్రాసెస్, ఇదే బేస్. ఈ బేస్ని మనం ఎలా అయినా యూస్ చేయొచ్చు. ఇది పవర్ అన్నమాట. ఇది క్లీనింగ్కి యూస్ చేయొచ్చు, బిల్డింగ్ కట్టడానికి యూస్ చేయొచ్చు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి పనిచేస్తుంది. ఇది ఎంత పవర్ఫుల్ అంటే కార్మిక్ అకౌంట్స్ని కూడా క్లియర్ చేయగలిగేంత పవర్. మీ కర్మ అకౌంట్ని కూడా క్లియర్ చేస్తుంది. హవాయన్ హీలింగ్ ఫస్ట్ ఒక గురువు దగ్గర నేర్చుకున్నానండి. బయట వాళ్ళ కోసం కూడా మనం చేయొచ్చు, డిస్టెన్స్లో చేయొచ్చు. నేర్చుకున్న కొత్తలోనే మా ఆంటీకి ఒంట్లో బాగోకపోతే చేయడం జరిగింది. అప్పుడు అది చాలా నా మీద ఎఫెక్ట్ పడిపోయింది. నాకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చింది. సో నేను గురువుని అడిగాను, దీనికి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, మీకు ఎందుకు అలా అవుతుందో అనేసారు. తర్వాత నాకు అర్థమైంది, నన్ను నేను హీల్ చేసుకోకుండా ఎదుటి వాళ్ళని హీల్ చేస్తే వాళ్ళ యొక్క నెగటివిటీ కూడా నాకు వచ్చి నేను తట్టుకోలేకపోయాను అనమాట. హీలర్ సర్టిఫికేషన్ ఈజ్ కంప్లీట్లీ డిఫర్, పర్సనల్ హీలింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫర్. మెంటల్, ఎమోషనల్, ఫినాన్షియల్, రిలేషన్షిప్, కెరియర్, ప్రతి ఏరియాని క్లెన్స్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఇది యాక్చువల్గా మనకి 100x బెనిఫిట్ ఇవ్వాలి అంటే అడ్వాన్స్ లెవెల్
ఉంటుందండి. ఎంత పవర్ఫుల్ అంటే ఎదుటి మనిషిని చూడకుండా, ఒక పేషెంట్ని చూడకుండా, క్రిమినల్లీ ఇన్సేన్ పేషెంట్ని చూడకుండా, మాట్లాడకుండా, కౌన్సిలింగ్ చేయకుండా, మెడిసిన్స్ ఇవ్వకుండా 6 నెలల్లో హాస్పిటల్లో ఉన్న వార్డు మొత్తం డిస్టెన్స్ హీలింగ్స్తో తగ్గించారు అంటే ఎంత పవర్ఫుల్ మీరు ఆలోచించండి. అలోహా టెక్నిక్ హవాయన్ స్క్రిప్చర్స్ నుంచి తీసింది. వాళ్ళు అలోహాని ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నారు. కానీ డాక్టర్ హ్యూలన్ అనే వ్యక్తి ఏం చేశారంటే ప్రపంచం అందరూ యూస్ చేసుకునే విధంగా ఇంగ్లీష్ వెర్షన్లో హోపోనోపోనో టెక్నిక్ని చేశారు. జస్ట్ మీరు మామూలుగా మంత్రాలు తిరగాలి అంటే ఇప్పుడు సాంస్క్రిట్ మంత్రాలు ఉన్నాయనుకోండి, కరెక్ట్గా మనం స్పెల్ చేయకపోతే చాలా దగ్గరలో విన్నాం, ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ పాజిటివ్ రిజల్ట్ మిస్ఫైర్ కూడా అయ్యాం అవకాశం ఉంది. బట్ ఇక్కడ ఆ ఛాన్సే లేదు. 4 సింపుల్ ఫ్రేజెస్ యూ జస్ట్ నీడ్ టు రిపీట్, దట్స్ ఆల్. ఒపోనోపోనో అంటే మీనింగ్ ఏంటంటే శుద్ధి. హో అంటే చేయడం, ఒపోనో అంటే శుద్ధి, పోనో అంటే ఏదైతే నెగటివిటీ ఉంది నెగటివిటీని శుద్ధి చేసే ప్రక్రియ. పోనో అంటే మీ జీవితంలో ఉన్న నెగటివిటీని క్లియర్ చేస్తాం. డ్రామా లెవెల్, కర్మా లెవెల్, ఎమోషనల్ లెవెల్, అన్ని లెవెల్స్లో ఇది యూస్ చేస్తామండి. బీయింగ్ ఏ హీలర్ ఐ హ్యాండిల్ మోర్ దెన్ 10 modalities. ఇన్నర్ చైల్డ్ అని, యాన్సిస్ట్రల్ అని, కర్మ హీలింగ్ అని, ఆకాశిక్ అని అన్నీ చేస్తాం. చాలా మొడాలిటీస్, ఏ లెవెల్స్ ఆఫ్ హీలింగ్ చేసినా కూడా హోపోనోపోనోని ఇంక్లూడ్ చేస్తాం. బికాస్ ఇట్ గివ్స్ దట్ మచ్ ఆఫ్ రిజల్ట్. ఇనీషియల్ స్టేజ్లో నేను ఫ్రీ సెషన్స్ కండక్ట్ చేసినప్పుడు ఒక స్టూడెంట్ వచ్చారు. ఆమె చెప్పారనమాట, మేబీ తను కూడా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తూ ఉండొచ్చు. నౌ షీ ఈజ్ మై స్టూడెంట్. పద్మ గారు, మా కోడలికి నాకు ఫ్రిక్షన్, లైక్ ఎందుకు అయిందో తెలీదు. వాళ్ళు మనవల్ని చూపించడానికి ఆమె ఇంట్రెస్ట్ చూపించారనమాట. వీడియో కాల్ చేసి మాట్లాడడం మానేశారు ఎన్నాళ్ళ నుంచో వాళ్ళ కోడలు. ఈమెకి మనవల్ని చూడడానికి చాలా పాపం. ఆ రోజు ఫ్రీ సెషన్లో అయితే ఇది చేస్తానని చెప్పి చేయించాను. ఆ రోజు ఈవినింగ్ వాళ్ళ కోడలే ఫోన్ చేసిందంట. ఈమె ఫోన్ చేస్తేనే మాట్లాడామె. వాళ్ళ కోడలే ఫోన్ చేసిందంట, పిల్లల్ని చూపించిందంట. యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాపెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరగనట్టు నార్మల్ గా మాట్లాడిందంట. పద్మ గారు ఏంటి మిరాకిల్, దెన్ షీ జాయిన్ ఫర్ అడ్వాన్స్డ్ కోర్స్. అదే ఆమెకి అడ్వాన్స్డ్ చేసిన తర్వాత ఒకరోజు మనీ హీలింగ్ చేసాం. మోర్ దెన్ 10 years బ్యాక్ వాళ్ళ ఫ్రెండ్కి ఆమె వస్తువులన్నీ కుదవ పెట్టి ఇచ్చారు. ఆమెకి ఏదో ప్రాబ్లం రావడం వల్ల ఇప్పటి వరకు ఇవ్వట్లేదు. అదే రోజు 10 lakhs ఆమె అకౌంట్లో వేసిందంట. ఇప్పుడు మీరు ఇల్లు ఉందండి, ఇల్లుని డీప్ లెవెల్ ఆఫ్ క్లెన్జింగ్ చేస్తారు కదా పండగ ఏదైనా వచ్చినప్పుడు. మూలల నుంచి దులిపేది ఏదైతే ఉందో దట్ ఈస్ చక్ర బ్యాలెన్సింగ్. అదే ఆరాని క్లెన్స్ చేస్తాం. హోపోనోపోనో ఏంటి, ఈరోజు దుమ్ము పడింది వెంటనే క్లీన్ చేసేస్తారు. అది లెవెల్. నా స్టూడెంట్స్ అందరికీ ఇట్స్ అ జర్నీ అండి. ఒక్క దగ్గర క్లీన్ చేసి వదిలేము. మనీ ఏరియా క్లీన్ చేస్తాం, రిలేషన్షిప్, మన ఫోకస్ అంతా లేని దాని మీద ఉంటుంది. అది హ్యూమన్ సైకాలజీ. ఉన్న దాని మీద మనం ఫోకస్ చేయకుండా లేని దాని మీద ఫోకస్ చేయడం వల్ల ఉన్న ఏరియా కూడా డ్యామేజ్ అవుతుంది. ఈ హోపోనోపోనో ఏం చేస్తుంది, ఇప్పుడున్న ప్రాబ్లం నుంచి ఇమీడియట్గా బయటకు తేయడానికి పనిచేస్తుంది. ఎనర్జీ ఏం చేస్తుంది, లోపల ఉన్న డస్ట్ మొత్తం క్లెన్జింగ్ చేసే ప్రాసెస్. మీరు ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అన్నారు చూడండి. ఇప్పుడు కార్పెట్ ఉంది, పైన ప్రతిరోజు వ్యాక్యూమ్ పెడతారు. బట్ దెర్ ఆర్ సమ్ వార్మ్స్ అండర్ యువర్ కార్పెట్. పైకి బాగుంటుంది, ఈ పైన ఉన్న కార్పెట్ చాలా వరకు మీకు అనవసరమైన స్మెల్ అదంతా ఏం రాదు. మనకి తెలిసిపోతుంది ఏ లెవెల్ హీలింగ్ వీళ్ళకి అవసరం పడుతుంది. ఫస్ట్ లేయరా, సెకండ్ లేయరా, థర్డ్ లేయరా, ఫోర్త్ లేయర్కి కూడా వెళ్ళాలా, వాళ్ళ లైఫ్లో ఫేస్ చేస్తున్న ఇష్యూస్ని అదే చూసి మనకి తెలిసిపోతుంది ఎన్ని లేయర్స్ ఆఫ్ హీలింగ్ పడుతుంది, ఎన్నాళ్ళు పడుతుంది అనేది. మా కోచ్ ఒకటి చెప్తూ ఉంటారు, పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు ఎక్స్పీరియన్స్ ఎమోషన్ అని. మీరు ఒక గోల్ పెట్టుకున్నారు, ఆ గోల్ రీచ్ అయితే ఏమొస్తుంది మీకు? మీరు ఒక ఆస్తి సంపాదించారు, లేదా ఒక పొజిషన్కి వెళ్ళారు, దేనికోసం మీరు అది అక్కడికి రీచ్ అవ్వాలనుకుంటున్నారు. అది రీచ్ అయినప్పుడు కొంతమందికి హ్యాపీనెస్ కావాలి, కొంతమందికి సాటిస్ఫాక్షన్ కావాలి, కొంతమందికి పీస్ కావాలి. అంటే ఇవన్నీ ఏంటండి, ఎమోషన్సేగా. యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ పర్టిక్యులర్ ఎమోషన్ బై అచీవింగ్ యువర్ గోల్. ఒకే విషయానికి 5 రకాలుగా రెస్పాండ్ అవుతారు. అయితే విషయం సేమ్గానే ఉంది, రెస్పాన్స్ అనేది బేస్డ్ ఆన్ ద పర్సన్ ఉంటుంది. కోపం, చిరాకు, బాధ ఇవన్నీ ఎమోషన్స్. కానీ అవి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారంటే అర్థం ఏంటి, ఆల్రెడీ ఆ ఎమోషన్స్తో బాగా అలవాటు పడ్డారు. బాగా అలవాటు పడిన కారణంగా బయటకు కనిపిస్తున్న చిన్న ఇష్యూస్ అన్నీ కూడా అలవాటైన ఎమోషన్ బయటకు వస్తుంది. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అంటే అది ఆల్రెడీ హ్యాబిట్ అయ్యిందని. కొత్త ఎమోషన్ని ఎవ్వరూ మనలో క్రియేట్ చేయలేరండి. పీపుల్ అండ్ సిచ్యువేషన్స్ ఓన్లీ ఎక్సెంచువేట్ యువర్ ఎగ్జిస్టింగ్ ఎమోషన్స్. మీ లోపల ఆల్రెడీ ఒక బాధ ఉంది, బాధ అనేది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి ఇంకొకరు చేసే పని వల్ల కానీ మాట వల్ల కానీ బాధపడుతుంది. నా కోసం ఎవ్వరూ చేంజ్ అవ్వరు, ప్రపంచం చేంజ్ అవ్వదు. ద మూమెంట్ ఐ చేంజ్, నా చుట్టూ ఉన్న ప్రపంచం చేంజ్ అయిపోతుంది. దట్ ఈస్ వేర్ ద హీలింగ్ టేక్స్ ప్లేస్. ఇప్పుడు
జరిగిన దానికి మీరు రెస్పాండ్ అయ్యే విధానం బట్టి ఎదుటి మనిషి రిటర్న్ రెస్పాండ్ అవుతారు. మీ అత్తయ్య గారు ఒక మాట అన్నారు, మీరు రెస్పాండ్ అయ్యే విధానం బట్టి ఆవిడ రెండోది రెస్పాండ్ అవుతారు. థ్రోట్ చక్ర బ్లాక్ ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు తెలుసా, బాధ, ఆవిడ నన్ను అన్నారని బాధ లోపల పెట్టేసుకుని సప్రెస్ చేసుకుంటారు, లోపల బాధపడిపోతూ ఉంటారు. అదే మీ థ్రోట్ చక్ర ఓపెన్ ఉందనుకోండి, మీరు ఏ ఉద్దేశంతో అన్నారు, నేను చేసింది ఏమైనా తప్పు ఉందా, నేను ఏం చేయడం వల్ల మీకు అలా అనిపించింది, ద హౌ యూ డీల్ విత్ ద అదర్ పర్సన్ అండ్ ద సిచ్యువేషన్ కంప్లీట్లీ చేంజెస్. ఒకే విషయాన్ని నేను ఒకలాగా తీసుకుంటాను, మీరు ఒకలాగా తీసుకుంటాను, మీరు తీసుకున్న దాన్ని బట్టి ఎదుటి వాళ్ళ యొక్క రిపల్ ఎఫెక్ట్ ఉంటుంది. మీకెవరితో అయితే మానసికంగా అంటే బయట యాజ్ పర్ రిలేషన్ యూ హ్యావ్ టు మెయింటైన్, వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయాలి, కానీ పర్సనల్గా మీకు కొన్ని ఇష్యూస్ అయినాయి వాళ్ళతో, మీకు వాళ్ళ మీద మంచి అభిప్రాయం, లోపల హార్ట్లో లవ్ లేదు, బెటర్నెస్ ఉంది, మీరు వాళ్ళ విసినిటీలోకి వచ్చినప్పుడు, వాళ్ళతో 1-to-1 అయినప్పుడు, మీరు బయటకి ఎంత మంచిగా ఉన్నా వాళ్ళ యొక్క రియాక్షన్ మీతో ఫ్రిక్షన్గానే ఉంటుంది. యూ కెన్ అబ్జర్వ్ ఎనీవేర్. ఆ బాడీకి ఒక ఆరా ఉంటుంది, నా బాడీకి ఒక ఆరా ఉంటుంది. ఆరా అంటే ఏంటి, మీ థాట్స్ అండ్ ఎమోషన్స్ బికమ్స్ యువర్ ఆరా. ఆరా చెప్పేస్తుంది, మీ వర్డ్స్ స్వీట్గా ఉన్నాయి, బట్ యువర్ ఆరా విల్ టెల్ దెమ్ యూ హ్యావ్ ఎ నెగటివ్ ఆరా అబౌట్ దెమ్ అని. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు, నేను ఇంత మంచిగా ఉన్న వాళ్ళు ఎందుకు నాతో ఎప్పుడు ఆల్వేజ్ నన్ను ట్రిగర్ చేయడానికే చూస్తారు, ఏదో ఒక మాటని బాధ పెడతానికి చూస్తారు. ఇన్సైడ్ లవ్ లేదు, లోపల బాధ ఉంది, బట్ యూ వాంట్ టు కరెక్ట్, ఆ రిలేషన్ కరెక్ట్ చేయాలనుకుంటున్నారు, కానీ వాళ్ళ గురించి మీకు లోపలైతే బిటర్నెస్ ఉంది, వాళ్ళు అది చేశారు, ఇది చేశారు, కానీ తప్పదు కదా, కలవాలి అని. మీ యాక్షన్స్ పాజిటివ్, యువర్ వర్డ్స్ ఆర్ పాజిటివ్, బట్ యువర్ ఆరా ఈస్ నెగటివ్. ఆబ్వియస్లీ యూ విల్ అట్రాక్ట్ నెగటివ్ ఆరా. అవేర్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్, అవేర్ ఆఫ్ యువర్ ఓన్ వర్డ్స్, కాన్షియస్గా ఉంటారు. జస్ట్ లైక్ దట్, ఏవి మా మనసుకి ఏమనిపిస్తే, అంటే మనసులో అనిపించడమే మారిపోతుంది, మనసు కనిపించడం సప్రెస్ చెయ్యం ఇక్కడ. అర్థమైంది, మీకు అర్థమైందా? సప్రెషన్ కాదు అంటే ఎందుకు వచ్చిందిలే అని నొక్కేసుకోవడం, అది కాదు. యూ విల్ ఎక్స్ప్రెస్ యువర్ ట్రూ ఎమోషన్స్ వితౌట్ హర్టింగ్ అదర్స్. చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ చాలా పాపులర్ అయింది కాబట్టి అందరికీ తెలుసు. హీలింగ్లో దిర్ ఈజ్ నో వన్ పర్సన్ కెనాట్ గెట్ ద బెనిఫిట్ అనేది చెప్పలేం, ఎందుకంటే వీ విల్ షో ద ప్రూఫ్. హీలింగ్ అయిపోయిన తర్వాత దే కెన్ బుక్ ద కాల్, ఎంతవరకు అయింది ముందు చూపిస్తాం కదా, బ్లాక్స్ ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది, ఈ లేయర్ ఇంత పర్సంటేజ్ ఉంది, ఈ లేయర్ ఇంత పర్సంటేజ్ ఉంది, ఇక్కడ 100% బ్లాక్ ఉంది, ఇక్కడ నుంచి ఎనర్జీ లీక్ అయిపోతుంది. విల్ గివ్ ద ఎనాలిసిస్. పోస్ట్ అయిన తర్వాత మళ్ళీ అనాలిసిస్ చేసుకోండి, కెన్ బుక్ ద అనాలిసిస్ అండ్ యూ కెన్ గెట్ ద రిపోర్ట్. దే ఆర్ ఆల్రెడీ సర్టిఫైడ్ కాబట్టి దే విల్ ఆల్సో గివ్ ద, అంటే మేము వాళ్ళకి చూపించి చేస్తాం, అక్కడ దాచడానికి ఏం లేదు. వీఆర్ యూజింగ్ సర్టన్ కైండ్ ఆఫ్ టూల్స్ యూజ్ చేస్తాం. టూల్స్ అబద్ధం చెప్పవు కదా, వీళ్ళు చక్రాస్ అన్ని బాగుంటాయి అనుకుంటాను, చూస్తే అన్ని బ్లాగ్స్, అదేంటి వీళ్ళు ఇంత హ్యాపీగా బయటికి సొసైటీలో ఇంత మంచిగా. వెన్ వీఆర్ గోయింగ్ ఇన్ టు డెప్త్, వాళ్ళతో 1-to-1 కనెక్ట్ అయినప్పుడు చెప్తారు, మీకు ఈ ఎమోషన్స్ ఉన్నాయా, మీకు ఇక్కడ బ్లాక్ ఉంది అంటే అర్థం ఆ ఎమోషన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఎవ్రీవన్ 100కి 80% పీపుల్ 100% అయింది అని చెప్తారు, మిగిలిన 20% 80% వరకు రిజనేట్ అవుతున్నాను, మీరు ఇచ్చిన రిపోర్ట్ యాక్యురేట్గా ఉందని చెప్పి. అది మూలాధార చక్ర ఈజ్ రిలేటెడ్ టు మనీ. ఎవరికైతే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకి అర్థం చేసుకోండి, మీకు మూలాధార చక్ర బ్లాక్ ఉంది అని, లేదా డిస్టర్బ్డ్గా ఉంది, మొత్తం అయితే ఫ్లో అవ్వటం లేదు. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ యొక్క ఎమోషన్స్ని బట్టి వాళ్ళది ఏం బ్లాక్ ఉందో చెప్పేయచ్చండి. ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంటారు, సేఫ్టీ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు, వాళ్ళు రిలేషన్షిప్స్లో ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు. ఇన్సెక్యూరిటీ అనే ఎమోషన్ వాళ్ళకి డామినెన్స్గా ఉంటుంది. ఫియర్ కూడా ఉంటుంది, ఫియర్, ఇన్స్టెబిలిటీ, ఇన్సెక్యూరిటీ, అన్సేఫ్, ఇవన్నీ ఎమోషన్స్ ఆ చక్రాన్ని బ్లాక్ చేయడానికి ఉపయోగపడతాయి బాగా. వీఆర్ యూజింగ్ మల్టిపుల్ వేస్ టు ఓపెన్ అప్, అన్బ్లాక్ యువర్ ఎనర్జీస్. సెక్షువల్ ఎనర్జీ డిస్ఫంక్షన్స్ ఉన్న వాళ్ళు, లేదా పీసీఓడి ఇష్యూ ఉంది, వాళ్ళకి తెలిసిపోతుందండి. హెల్త్, ఒక పర్సన్ యొక్క హెల్త్ ఇష్యూని బట్టి మనకు వాళ్ళ ఏ చక్ర బ్లాక్ ఉందో చెప్పచ్చు, వాళ్ళ యొక్క ఎమోషన్స్ ఎలా ఉన్నాయో వాళ్ళకి ఏ చక్ర బ్లాక్ ఉందో చెప్పచ్చు, ఏ ఆరాలో ఏ లేయర్ డ్యామేజ్డ్గా ఉందో చెప్పచ్చు, వాళ్ళ యొక్క ఎమోషన్స్ బట్టి చెప్పచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే
ఇదే పని చేస్తూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేం. ఒక పర్సన్కి కెరియర్లో గ్రోత్ రావట్లేదు, ఒకే చక్ర దీనికి ఇదే అని చెప్పలేమండి. ఒకదానికొకటి కనెక్షన్ ఉంటుంది. ఒక్క చక్ర బ్లాక్ అయినా కూడా మేము అన్ని మిగిలిన చక్రాలు 30%, 40% అలా ఓపెన్ ఉంటాయి. బట్ ఇప్పుడు ఒక పైప్ లైన్ ఉందనుకోండి, ఇలాగా మధ్యలో బ్లాక్ ఉందనుకోండి, కింద నుంచి ఎనర్జీ పైకి, పైనుంచి ఎనర్జీ కిందకి ఎలా వస్తుంది? ఫ్లో కరెక్ట్గా ఉండదు కదా. అలాగే ఒక్క చక్ర 2 చక్రాలు బాగున్నా కూడా మనం అన్ని చక్రాలు ప్రాసెస్ ప్రకారం చేసేస్తాం. అలా ఒక్కటి చేయడానికి అలా ప్రపంచాన్ని గెలవగలిగేది, ప్రపంచాన్ని జయించగలిగేది ఒకే వ్యక్తి అండి. ప్రపంచాన్ని తెలుసుకున్న వ్యక్తి కాదు, తనని తాను తెలుసుకున్న వ్యక్తి. దిస్ ఈజ్ యువర్ వరల్డ్ కదండి. యువర్ బాడీ ఈజ్ యువర్ వరల్డ్. మీ బాడీలో మీ ప్రపంచం ఏంటి అనేది మీకు తెలుసుకోకుండా ప్రపంచంలో ఎన్ని న్యూస్లు చదివినా ఏం చేసినా ఏం చేస్తారో తెలుసుకొని, అరే మిమ్మల్ని మీరు తెలుసుకోండి కదా. అంతే. మీ మనసులో ఏం జరుగుతుంది, మీ శరీరంలో ఏం జరుగుతుంది, మీ థాట్స్లో ఏం జరుగుతుంది, మీ ఆలోచనలు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాయా లేదా, మీ ఫీలింగ్స్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాయా, మిమ్మల్ని ఇంకా లోపలికి గుంజేస్తున్నాయా, మిమ్మల్ని ఎదగనివ్వకుండా చేస్తున్నాయా అనేది ఫస్ట్ నో యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే మనం ఈ హీలింగ్స్ చేస్తాం కదండి, ఒక్కొక్క లేయర్ ఆఫ్ హీలింగ్ అయిన తర్వాత ఓ దిస్ ఈజ్ కదా, ఇదే కదా జీవితం, వై ఐఎమ్ రెస్పాండింగ్ లైక్ దట్. వాళ్ళని చూసే విధానం, ఎదుటి వ్యక్తిని, వాళ్ళ బిహేవియర్ని, వాళ్ళ మాటని డీల్ చేసే విధానం, చూసే విధానం మారిపోతుంది. ప్రపంచంలో మీరు చూస్తున్నవన్నీ కూడా అది బాగుందా లేదా, అది రిఫ్లెక్షన్ థియరీ. నేను ఏవైతే చెప్తున్నానో ఇవన్నీ సైంటిఫికల్లీ ప్రూవెన్ అండి. రిఫ్లెక్షన్ థియరీ ఏం చెప్తుంది? మనుషులు మాటల ద్వారా మీ లోపల ఉన్నది చూపిస్తున్నారు వాళ్ళు. ఇది ఉంది నీ లోపల అని చూపించడానికి మనుషుల ప్రవర్తన ఛాలెంజెస్ వచ్చినా అవన్నీ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఇంటర్నల్ వరల్డ్. మనం ఏం చేస్తాము, అద్దంలో కనిపించాల్సిన ఫిగర్ అద్దాన్ని మారమంటున్నాం. చూపించే మనం కదా చూపిస్తున్నాం, చూపించే ఫోటోని మార్చమని చెప్తున్నాను నేను. నెక్స్ట్ ఇంకొక ఆయన్ని లవ్ చేశారు. మ్యారేజ్ చేసుకునే ముందు షీ కేమ్ టు నో దట్ సేమ్ వాళ్ళ హస్బెండ్ లాంటి ఇష్యూస్ ఈయనతో. సో వద్దనుకొని మ్యూచువల్గా విడిపోయి థర్డ్ పర్సన్, మల్టిపుల్ పర్సన్స్ సేమ్ ఇష్యూ ఎక్కడ రిపీట్ అవుతుంది? ఎవరు హీల్ అవ్వాలి? మనుషులు మారుతున్నా నా లైఫ్ మారట్లేదు, నా రిలేషన్షిప్స్లో క్వాలిటీ రావట్లేదు అంటే అర్థం ఏంటి? రిపిటేషన్ ఆఫ్ ద ప్యాటర్న్. మీరు ఒక లెసన్, మీరు 10th క్లాస్ రాశారు, ఎప్పటి వరకు రాయాలి? పాస్ అయ్యే వరకు రాయాలి. అంతే కదా. లైఫ్లో కూడా అంతే. మీకు ఒక మనిషి వచ్చి ఇబ్బంది పెడుతున్నారంటే మీరు ఆ లెసన్ పాస్ అవ్వాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఇంకొక పర్సన్ అయితే నా జీవితం మారుతుంది. ఎప్పుడైనా నెక్స్ట్ రిలేషన్కి వెళ్ళాలి అంటే ఈ రిలేషన్షిప్ వూండ్స్తో వెళ్ళొద్దు. ఫస్ట్ లోపలున్న వూండ్స్ అన్నీ క్లియర్ చేసుకోండి, అప్పుడు నెక్స్ట్ రిలేషన్కి వెళ్ళండి. లేకపోతే సేమ్ పాత రిలేషన్లో మీరు ఏం ఫేస్ చేశారో అది రిపీట్ అవుతుంది. ఎవరికి థైరాయిడ్ ఉందో అందరికీ థ్రోట్ బ్లాక్ ఉందని అర్థం అండి, రాసి పెట్టుకోండి. థ్రోట్ చెక్క ఎవరికైతే బ్లాక్ ఉంటుందో వాళ్ళు లోపల ఉన్న ఎమోషన్ని ట్రూత్ఫుల్గా, జెన్యూన్గా ఎక్స్ప్రెస్ చేయలేరు. సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఉండదు. కమ్యూనికేషన్ ఇష్యూస్, వీళ్ళు ఒకటి చెప్తూ ఉంటే ఇంకొకరికి ఇంకో రకంగా అర్థమవుతుంది, గొడవలు అవుతాయి. మిస్అండర్స్టాండింగ్స్ ఎవరికి అవుతున్నాయి లైఫ్లో, కమ్యూనికేషన్ గ్యాప్స్ ఎవరికి వస్తున్నాయి, కమ్యూనికేషన్ ఇష్యూస్ ఎవరికి వస్తున్నాయి, కెరియర్లో గ్రోత్, వీళ్ళు కష్టపడుతుంటారు కానీ ఎగ్జిబిట్ చేసుకోలేరు. వీళ్ళు చేయలేని తప్పుకు వీళ్ళని పాయింట్అవుట్ చేస్తున్నారు. ఫియర్ ఆఫ్ స్పీకింగ్ అప్. నేను ఏం మాట్లాడితే ఎవరేమనుకుంటారో, నేను ఏం మాట్లాడినా ఎవరైనా నన్ను జడ్జి చేస్తారేమో. ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్, ఫియర్ ఆఫ్ స్పీకింగ్ అప్. ఇది ఆజ్ఞాచక్ర. ఆజ్ఞాచక్ర ఈజ్ ఎ ఇంటలెక్ట్, బుద్ధి. దిస్ ఈజ్ బుద్ధి. ఏం చెయ్యాలి ఏం చెయ్యొద్దని నిర్ణయించేదే బుద్ధి. సో మీ వల్ల మిస్టేక్స్ రిపీటెడ్గా జరుగుతున్నాయి అంటే అర్థం మీకు ఆజ్ఞాచక్ర బ్లాక్, బికాస్ యు ఆర్ టేకింగ్ రాంగ్ డెసిషన్స్. మన దగ్గరకు వచ్చిన వాళ్ళలో ఆల్రెడీ ఇవి ప్రాక్టీసెస్లో ఉండి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. మీకు అనిపించవచ్చు కదా, ఎప్పటి నుంచో చక్ర బ్యాలెన్సింగ్ చేస్తున్నారు మాకు తెలుసు, యూట్యూబ్లో చూసి చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఓకే, ఒక పర్సన్ అండి 85 years పర్సన్, ఆల్మోస్ట్ అన్ని బాధ్యతలన్నీ తీరిపోయి ఆయనకి అవసరం లేదు. యాక్చువల్లీ వెన్ ఐ చెక్ ఆల్ ద చక్రాస్ ఆర్ ఓపెన్ ఓన్లీ, అంటే బ్లాక్ లేదు. ఎంత పర్సంటేజ్ అనేది నేను చెప్పట్లేదు, బట్ మేము స్కాన్ చేసినప్పుడు అన్నీ ఓపెన్ ఉన్నాయి. అప్పుడు నేనేమనుకున్నానంటే ఇప్పుడు బ్లాక్ ఉన్న వాళ్ళకి తీయగానే డిఫరెన్స్ తెలిసిపోతుంది, ఆల్రెడీ ఓపెన్ ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ తెలియదు కదా అనుకున్నా. డోంట్ బిలీవ్ అండి, ఓపెన్ చేసిన తర్వాత 85 years ఆయన ఎప్పుడో 7 years బ్యాక్ ఆయన ఇండస్ట్రీ క్లోజ్ చేశారు. 7 years బ్యాక్ ఇండస్ట్రీ క్లోజ్ చేస్తే ఆల్ ఆఫ్ సడన్ ఒక పర్సన్ వచ్చి మేము కొత్తగా ఒకటి పెడుతున్నాం, మాకు గవర్నమెంట్ నుంచి ప్రాజెక్ట్ రావాలంటే పాత వాళ్ళకి ఇస్తారు కానీ కొత్తగా బిజినెస్లో ఎంటర్ అయిన వాళ్ళకి రావు కదా,
మీ కంపెనీ నేమ్ యూజ్ చేసుకోవచ్చా, మేము మీది యూజ్ చేసుకున్నందుకు కానీ మేము 20 lakhs ఇస్తాము. 20 lakhs లిటరలీ వచ్చింది కాకుండా ఈయనని వాళ్ళ కంపెనీలో అడ్వైజర్ కింద గవర్నమెంట్కి చూపించుకుంటాం. మా కంపెనీకి వచ్చిన ప్రతి ఆర్డర్ మీద 10% మీ అడ్వైజరీ ఫీజ్. ఫస్ట్ ఆర్డర్ 80 lakhs. దిస్ ఈజ్ వాట్ ద మిరాకిల్. ఎందుకంటే కొంతమంది చూస్తున్న వాళ్ళు అనిపించవచ్చు, నాకు అన్ని చక్రాస్ బాగున్నాయి, వై షుడ్ ఐ గో ఫర్ ద బ్లాక్ క్లియరింగ్. నేను చెప్పదలిసింది ఏంటంటే మీ లైఫ్లో అంతా బాగుండొచ్చు, చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది. అన్నీ బాగున్నాయి, నెక్స్ట్ లెవెల్. నేను ఆయన అడుగుతా నా దగ్గర వచ్చిన తర్వాత రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయని. అప్పుడు కూడా బాగున్నాయి, కానీ అప్పుడు 3-4 days పిల్లలతో మాట్లాడినప్పుడు పెద్ద ఆయన 3-4 రోజులు మాట్లాడిపోతుండే, కొంచెం చిన్న ఫ్రిక్షన్, తర్వాత మళ్ళీ మెల్లగా బ్లడ్ రిలేషన్ కదా. కానీ ఇప్పుడు అలా లేదు, సో గుడ్. రిలేషన్షిప్స్ బాగుంటాయి, హెల్త్ బాగుంటుంది. ఆయన నా దగ్గరకు వచ్చింది హార్ట్ సర్జరీ అయిన తర్వాత, బ్రీత్ అందట్లేదు, లోపలంతా కంజక్షన్ వచ్చేస్తుంది కదా, మాట్లాడలేకపోయేవాళ్ళు. సో కంజెషన్ వల్ల ఆయన ఇబ్బంది పడ్డారు. అప్పుడే వచ్చారు నా దగ్గరికి హీలింగ్ కోసం. బికాజ్ హీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ వన్ కమ్యూనిటీ. మేమిద్దరూ ఒకే గురువు దగ్గర నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నాం. సో నువ్వు హీలర్ కదమ్మా, లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ఎ డిఫరెంట్. హీలర్ కదా, నువ్వు నాకు హీల్ చేస్తావా అని వచ్చారు. నేను సరే సార్ అని చెప్పాను, ఒప్పుకున్నా. ద మూమెంట్ ఆయన వచ్చిన తర్వాత ఆయన లైఫ్లో వచ్చిన డిఫరెన్స్ చూసి ఆయన లైఫ్ టైం నేను ఐ వాంట్ టు బీ విత్ యూ. 85 years ఆయన ఏ సెషన్ పెట్టినా నాతో పాటు ఫస్ట్ జాయిన్ అయ్యేది ఆయనే. మిగిలిన వాళ్ళందరూ యంగర్స్ అందరూ తర్వాత జాయిన్ అవుతారు. స్టిల్ 85 years అయినా ఆయనే ఫస్ట్ జాయిన్ అవుతారు సెషన్లో. చాలా బాగుంది. బికాజ్ హీ హ్యాస్ సీన్ లాట్ ఆఫ్ మిరాకిల్స్, అంటే మిరాకిల్స్. ఈ ఏజ్లో నా దగ్గరకు వచ్చాక 5 different ఛానల్ ఆఫ్ ఇన్కమ్స్ జనరేట్, కొత్త జనరేషన్ అండి. రిజల్ట్ అనేది స్వప్న గారు బేస్డ్ ఆన్ యూ. టీచర్ ఈజ్ సేమ్, అందరికీ స్టేట్ లెవెల్ ర్యాంక్ రాదు కదా, బట్ నాలెడ్జ్ అయితే వస్తుంది. నెక్స్ట్ లెవెల్కి అయితే డెఫినెట్గా దెర్ ఈజ్ నో అదర్ గో. డిప్రెషన్ పిల్స్ వాడుతూ అక్కడ క్యూర్ అవ్వక చాలామంది డిప్రెషన్ పిల్స్ మానేసిన వెంటనే మళ్ళీ ఏమవుతుంది, ఆటోమేటిక్గా అవే సింప్టమ్స్ వస్తాయి. ఇంకా వాడి అవి మానేసిన ప్రతిసారి మళ్ళీ రిటర్న్ అవుతున్నాయి అని చెప్పి వచ్చిన వాళ్ళు వితిన్ 15 daysలో హ్యాపీగా డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది. ఒక్కసారి మీ ఆరా క్లెన్స్ అయితే చాలా వరకు లైఫ్లో మీకు బెటర్మెంట్ వస్తుంది. నా స్టూడెంట్, ఒక US స్టూడెంట్ ఉన్నారు, చక్ర ఓపెన్ చేస్తున్నాను, దట్ వాజ్ ద ఓన్లీ ఫస్ట్ స్టూడెంట్. అంత షివరింగ్ అయిపోతున్నారు అనమాట, స్వెట్ వచ్చేస్తుంది, షివరింగ్ అయిపోతున్నారు. ఇమీడియట్గా నేను కామ్ డౌన్ చేసేసాను వెంటనే. అండ్ ఓపెనింగ్ మాత్రం గురువు చేతిలో లేకుండా ఎక్కడా చూసి ఏవి టెక్నిక్స్ చూసి మాత్రం చేయకూడదండి, మిస్ఫైర్ అయిపోతుంది. చాలామంది ఇవే కదా చక్రాసే కదా అని చెప్పేసి చేస్తారు, యూట్యూబ్లోనో ఇక్కడ అక్కడ చూసి చెయ్యొద్దండి, నా రిక్వెస్ట్ ఇది. ఎందుకంటే మిస్ఫైర్ అయిపోతుంది. ఏదైనా మిస్ఫైర్ గురువు సమక్షంలో చేయడం చాలా ఉత్తమం. మీకు పాజిటివ్ రిజల్ట్స్ రాకపోయినా పర్వాలేదు, కానీ నెగిటివ్ రిజల్ట్లోకి వెళ్లకుండా ఉండాలంటే గురువు సమక్షంలోనే చేయండి. ఈ 3 ఏరియాస్లో ఎక్కడ డామేజ్ ఉన్నా, ఇవన్నీ మెటీరియలిస్టిక్ వరల్డ్కి సంబంధించింది కదండి, సంబంధ బాంధవ్యాలు, డబ్బు, కెరియర్, హెల్త్, ఎక్కడ ఈ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుందా లేదా, మెంటల్గా డిస్టర్బ్ అవుతారా లేదా, అంతే కదా. ఆబ్వియస్గా ఈ చక్ర మీ ఇంటలెక్ట్ పనిచేయడం మానేస్తుంది. సో అందుకని ఎవరు దేనికోసం వచ్చినా అన్నిటినీ అలైన్ చేస్తారు. డెఫినెట్గా రిజల్ట్ అయితే చూడకుండా ఉండరండి చాలా మంది. ప్రతి ఒక్క స్టూడెంట్ డిఫరెన్స్ చూడకుండా ఉండరు. 6 months యొక్క కంప్లీట్ కాన్సన్ట్రేషన్ వీ కెన్ గివ్ ఇట్ ఇన్ 7 to 8 days. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎనర్జీ. నా ఎనర్జీస్ ప్రొటెక్ట్ చేసుకుంటేనే నేను మీ ఎనర్జీస్ని ప్రొటెక్ట్ చేయగలను. నేను ఎవరిని ఫిజికల్గా కలవను. అఫ్ కోర్స్ మేబీ ఫ్యూచర్లో ఇన్ పర్సన్ పెడితే దట్ ఈస్ ద బెస్ట్ టైం టు క్లెన్స్ దేర్ ఆరాస్. అది చాలా అఫోర్డబుల్గా ఉంటుందండి. ఎందుకంటే అఫోర్డబిలిటీ అంటే ఇక్కడ మెయిన్ ప్రతి ఒక్కరికి అఫోర్డబిలిటీ ఎక్కడ కావాలో తెలుసా స్వప్న గారు, మనీలో కాదండి, టైం. ఇప్పుడు నేను 6 months కోర్స్ పెట్టి వాళ్ళకి చాలా తక్కువ ఫీజు చెప్పినా టైం అంతా ఎవరి దగ్గర ఉందండి ఎఫోర్డ్ చేయడానికి. ఒక యూనివర్సిటీలో ఓన్లీ దీనికి సంబంధించి 2 years కోర్స్ ఉంది స్వప్న గారు. అలాంటి దాన్ని మొత్తం మీకు ఓన్లీ రిజల్ట్ ఓరియంటెడ్గా, ఇప్పుడు ఇంత పెద్ద గంధం చెక్క అని స్మెల్ రావాలంటే
మీరు ఎంత అరగదీయాలి, ఎంత పూసుకోవాలి. బట్ అదే శాండిల్వుడ్ ఎసెన్స్ తీసి స్ప్రే చేస్తే వన్ డ్రాప్తో ఎంటైర్ బాడీ మీరు ఎక్కడ నడుస్తున్నా అదే శాండిల్వుడ్ స్మెల్. మేము ఏం చేసామంటే టోటల్ అన్ని మంత్స్ ఆఫ్ కోర్స్ని కన్సోలిడేట్గా షార్ట్ కట్లో, మీకు అంత స్టోరీ ఎందుకు, యూ జస్ట్ డూ దిస్, యూ విల్ గెట్ ద రిజల్ట్. సో చూస్తున్నారు కదా, మీరు ఆరా మాస్టరీ హీలింగ్ ప్రోగ్రాంలో గనక మీరు జాయిన్ అవుతే ఫస్ట్ మీకు ఒక ఫస్ట్ హ్యాండ్ అనాలిసిస్ వస్తుంది. మీకు ఏ చక్రాస్ బ్లాక్ అయి ఉన్నాయి, మీకు వర్క్ చేయవలసిన ఏరియాస్ ఏంటి, మీకు ఉండే ఇష్యూస్ ఏమిటో డైరెక్ట్గా అసెస్మెంట్ ద్వారా వాళ్ళే మీకు చెప్తారు, పద్మగారే మీకు చెప్తారు. ఆ తర్వాత కోర్స్ పూర్తయిన తర్వాత కూడా మీరు ఏ విధంగా మార్పులు చేర్పులు జరిగాయో కూడా మీకు ప్రూవ్ చేసి డెఫినెట్గా ఏ మార్పులు పెను మార్పులు జరుగుతాయో కూడా చెప్తారనమాట.